వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ జనగామ డిస్టిక్ అండి. మనకు ఒక సైట్ వచ్చిందండి. ఈ సైటు 4 ఎకరాల 9 గుంటలు అండి. ఇదే విధంగా ఉంటుంది. ఈ రెడ్ లైన్ బార్డర్ ఎట్లా ఉందో సేమ్ అదే టైప్లో ఉంటుందండి. ఇది విలేజ్ టు విలేజ్ రోడ్కి 100 ఫీట్లు మాత్రమే ఉంటుందండి. అది కూడా బీసీ యాదవ్ ప్రాపర్టీ అండి, గొల్లలది. ఓకేనా, ఇది జనగామ డిస్టిక్ వస్తుంది, జనగామ మండలం వస్తుంది, రిజిస్ట్రేషన్ కూడా జనగామే వస్తుంది. ఇది జనగామ నుండి మనకు ఒక 15 కిలోమీటర్ బిలో ఉంటుందండి. ఓకే, 15 కిలోమీటర్ బిలో ఉంటుంది. ఇది సైట్ ఎట్లా ఉంటుంది అంటే 4 మూలలు ఉంటుంది, ఎక్కడ మాత్రం ఇంత క్రాస్ ఉండదు. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ చూసినాము, దీని బ్యాక్ సైడ్ వెళ్తున్నాం చూడండి. గడ్డి అవతల నుంచి ఇది ఏదైతే ఉన్నదో ఇక్కడ వేప చెట్టు ఉన్నది కదా మనకు కనబడేది రైట్లో, ఈ దాంతో స్కేల్గా మళ్ళీ అక్కడ చింత చెట్టు ఉంటుందండి, అక్కడ వరకు స్కేల్ ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత గడ్డి వస్తుంది, దానికి అట్లా మళ్ళీ స్కేల్ అక్కడ ఉంటుంది. ఓకేనా, 4 మూలలు అయితే బాగుంటుందండి. ఇలా వాటర్ ఫెసిలిటీ అయితే ఉన్నది, ఖచ్చితంగా ఫుల్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉందండి. వాటర్తో ఎలాంటి ఇబ్బంది లేదు మనకు. ఇందులో 20 మామిడి చెట్లు ఉంటాయండి. సర్వే నెంబర్తో సహా పెట్టిన మీకు ఆ రెడ్ బార్డర్లో సర్వే నెంబర్ ఉంటుంది 204/A 202/A. ఈ సర్వే నెంబర్తో సహా ఉన్నటువంటి భూమి అండి. ఇది వెరీ క్లియర్ టైటిల్ అండి, ఎలాంటి లిటికేషన్ అయితే లేదు. మనం చింత చెట్టు అన్నాం కదా, చింత చెట్టు వరకు వచ్చాము. ఈ చింత చెట్టు నుంచి మళ్ళీ సేమ్ ఆ చెట్టు నుంచి చిరుపాకు చెట్టు అండి. అక్కడ నుంచి స్ట్రేట్గా అక్కడ మనకు ట్రాన్స్ఫారం, దాని తర్వాత స్టార్టర్ డబ్బా పడుతుంది కదా, అక్కడి వరకు ఉంటాయండి. మొత్తం టోటల్గా మాత్రం పొలమేనండి. ఇందులో ఎలాంటి రౌతులు అట్లాంటి, ఇక్కడ స్టార్టర్ వైట్ వాటర్ డబ్బా పడుతుంది కదా, అక్కడి వరకు ఉంటుందండి. ఇందులో రాళ్ళు గిళ్ళు అయితే ఏం లేవండి, చాలా క్లియర్గా ఉన్నది టైటిల్ మాత్రం. విలేజ్కి కూడా అతి దగ్గరలో ఉంటుందండి. విలేజ్కి కూడా ఒక 300 మీటర్లు మాత్రమే ఉంటుంది. మనం పక్కన చూసుకోవచ్చు, విలేజ్ పక్కకే ఉంటుందండి మనకు ఇది సైటు. ఇది అన్ని పంటలకు, అన్ని గార్డెన్లకు అనుకూలమైనటువంటి ల్యాండ్ అండి. సాయిల్ అయితే రెడ్ సాయిల్ అండి. మనకి కనబడేటువంటిది విలేజ్ అండి. ఈ విలేజ్ పక్కనే ఉంటుంది, మధ్యలో మనకు ఒక కెనాల్ కాలువ ఉంటుంది, దానికి ఆనుకొని ఉంటుంది ఈ ల్యాండ్ కూడా. చూడండి మనకి పంటలు ఎట్లా పండుతున్నాయి. ఇది టమాటా అండి, పక్కన క్యాబేజ్ ఉంటుంది, అటు సొరకాయ పెట్టిండు, ఇటు దాని తర్వాత వంకాయ ఉన్నదండి. ఇట్లాంటి పంటలు అంటే ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇట్లాంటి పంటలు కూడా ఏపుగా పడుతాయి, అంటే అద్భుతంగా పడుతాయి ఇందులో, అట్లాంటి ల్యాండ్ అని చూపిస్తున్నాను.